స్కూల్ టీచర్సు పిల్లల్లో ఉన్నటువంటి అలర్జీ ఆస్తమాని గుర్తించటానికి చిట్కాలు ఏంటివి? ఒక 40-50 మంది ఉన్నటువంటి ఒక క్లాస్లో ఒక పిల్లవాడు చీటికి మాటికి దగ్గుతున్నా, చీటికి మాటికి తుమ్ముతున్నా, చీటికి మాటికి కళ్ళు నలుస్తున్నా ఈ పిల్లవాడికి అలర్జీ ఆస్తమా ఉందని చెప్పి మీరు గమనించండి. ఇదే పిల్లవాడు ఆట ఆడినప్పుడు ఆయాసపడుతున్నా, ఆట మధ్యలో పోయి కూర్చుంటున్నా ఖచ్చితంగా ఈ పిల్లవాడికి అలర్జీ ఆస్తమా ఉన్నట్లే అని మీరు భావించండి. ఇలాంటి లక్షణాలు ఏ స్కూల్లోనైనా ఏ టీచర్ అయినా సరే గమనిస్తే గనక మీరు దీన్ని పేరెంట్స్కి తెలియజేసినట్లయితే వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది. లేదా వాళ్ళకు శ్వాస హాస్పిటల్లో వీడియో చూడమని చెప్పన్న తల్లిదండ్రులకు చెప్పండి. చెప్తే గనక మీరు వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో స్కూల్లో ఉండేటటువంటి బాధలు, స్కూల్లో అలర్జీ ఆస్మా పెట్టే ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి టీచర్లే డాక్టర్లుగా మారి ఇలాంటివి డయాగ్నోజ్ చేసి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత కనుక తీసుకున్నట్లయితే పిల్లల జీవితం చాలా బాగుంటుంది.